ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నేనైతే వ్లాగ్ షేర్ చేస్తున్నానండి. ఇప్పుడు టైం అయితే 6 o'clock అయింది. మార్నింగ్ అయితే వర్షం పడిపోతుందండి. ఈ రోజుల్లో రోజు వర్షం పడిపోతుందండి. ఈ టైంలో మా రాత్రి స్టార్ట్ అవుతుంది. రాత్రి 10 ఆ టైం అప్పుడు స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళే వరకు వర్షం పడుతుంది. రోజు నేను వాళ్ళకి గొడిగేసి దింపుతున్నాను అనమాట. ఇంకా జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇంత వర్షంలో కూడా వాకింగ్ చేస్తున్నారు, చూస్తున్నారా వాళ్ళు ఇది అని. వాళ్ళ ఇంట్రెస్ట్ అన్నమాట అంతే. తర్వాత కిచెన్లోకి వచ్చాను. తర్వాత ఇక్కడ రాగి జావ చేసాం అన్నమాట. అక్కడ పెట్టేసాను. పిల్లలు ఇద్దరికి గ్లాస్లో అయితే కొంచెం వాటర్లో పెట్టాను. అంటే వాళ్ళకి టైం అయిపోద్ది కదా, తాగిస్తే వెళ్ళిపోతారు. అది కొంచెం చల్లారాక తాగుతారన్నమాట. ఏదైనా రాగి జావ వేడిగా తాగకూడదండి. కొంచెం చల్లగా తాగితే మంచిది. తర్వాత ఇడ్లీ పెట్టేసాను. తర్వాత బంగాళదుంపలు పెట్టానమాట. ఈరోజు బంగాళదుంపలు ప్యాన్ కేక్ చేద్దామని లంచ్ బాక్సుల కోసం. చాలా బాగుంటుంది. తర్వాత ఇవి ఎవరికైనా తెలుసా? ఉల్లి మొజ్జు అంటారండి. ఉల్లికాళ్ళు కాదు, ఉల్లి మొజ్జు అంటారు. ఉల్లిపాయలు కట్ చేసి పక్కన తీసి పెట్టేసాను. అది దేనికైనా ముక్కల పులుసు కానీ, సాంబార్ కానీ వాటికి వేయొచ్చని. ఈ ఉల్లి మొజ్జు అయితే మనం ఇప్పుడు ఆలు ప్యాన్ కేక్‌కి యూజ్ చేసుకుందాం. చాలా బావుంటదండి ఈ ఉల్లి మొజ్జు. మనం ఇలా ప్యాన్ కేక్ గానీ, ఆమ్లెట్స్‌లో గానీ, లేదంటే ఊతప్పం చేస్తాం కదా, దానికి కూడా బావుంటది. ఉల్లిపాయ బదులు వాడుకోవచ్చు. ఉల్లిపాయతో కలిపి కూడా ఇది వాడుకోవచ్చు. చాలా బావుంటది. ఈ టైంలో ఎక్కువ దొరుకుతాయి. ఇప్పటి నుంచి ఇంకా నవంబర్, డిసెంబర్ వరకు దొరుకుతాయండి ఉల్లి మొజ్జు, ఉల్లికాళ్ళు. ఇంకా ఉల్లికాళ్ళు అక్టోబర్ నుంచి వస్తాయి. అవి కూడా చాలా బావుంటాయి. నెత్తళ్ళు అలాంటి కర్రీల్లోకి కూడా చాలా టేస్ట్‌గా ఉంటాయి ఏసి వండితే. అయితే ఆ ఉల్లి మొజ్జు అయితే కట్ చేసేసాను. చిన్న ముక్కల్లా నీట్‌గా కడిగేసుకొని కట్ చేసి ఉంచేసాను. ఇప్పుడు ఆనియన్ కూడా చిన్న ముక్కల్లా కట్ చేసుకుంటున్నాను. ఈ ప్యాన్ కేక్ ఏంటంటే మనం ఆనియను, తర్వాత పచ్చిమిర్చి, కొంచెం అల్లం వేసుకొని దానిలోని ఆలు ఉంటది కదా, ఆలు బాగా ఉడికిపోతది. అది తొక్కలు తీసేసుకొని బాగా స్మాష్ చేస్తాము. స్మాష్ చేసి కలిపేసి దానిలో బియ్యపిండి, ఉప్పు, కారం, కొంచెం చాట్ మసాలా అన్నీ వేసుకొని కలిపేసుకుంటాం. దీనిలో నేను కొంచెం ఉల్లి మొజ్జు యాడ్ చేశాననమాట అంతే. ఈ ఫ్రిడ్జ్ స్టోరేజ్ బాక్సులు ఎంత బాగున్నాయి తెలుసండి. చాలా ఫ్రెష్‌గా ఉంటుందండి. నాకు పచ్చిమిరపకాయలు అవి కుళ్ళిపోతుండేవి. దీన్ని బట్టి ఏంటంటే చాలా బాగున్నాయి ఈ ఫ్రిడ్జ్ స్టోరేజ్ బాక్సులు. చాలా తక్కువ కాస్ట్‌కి అయితే నాకొచ్చాయి. మీషోలో వచ్చాయి. నాకు పచ్చిమిరపకాయలు కానీ, మెయిన్ కరివేపాకు ఎండిపోతుంటది. ఇందులో పెట్టడం బట్టి చాలా బావుందన్నమాట. ఎక్కువ కాలం దగ్గర దగ్గర నాకు ఒక 15 డేస్ వరకు ఫ్రెష్‌గా ఉంటుందన్నమాట. చాలు అంత టైము. ఇక్కడ పిల్లలకైతే టిఫిన్ ఇచ్చేస్తున్నాను. ఇద్దరు రెడీ అయిపోయి వచ్చేసారు. అందుకని వాళ్ళకి ఇచ్చేసాను. ఈరోజు ఇడ్లీతో బేసిన్ పచ్చడి అయితే చేశాను. వాళ్ళు తింటున్నారు. ఈలోపు నేను ఇక్కడ ప్యాన్ కేక్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. అవన్నీ ఏసేసాను. దుంపలు కూడా తొక్కలు తీసి స్మాష్ చేసి ఇచ్చేసాను. ఇక్కడ పిల్లల కోసం రాగి జావ అడిగారు. పాప అడిగిందన్నమాట. దానికి ఇస్తున్నాను. ఈ లోపున ఇటు అంటే ఒకటి ఇటు పని చేస్తుంటే ఇంకో పక్క ఇంకేదో పని ఉంటది. తర్వాత ఈ దుంపలు ఏసాక ఉప్పు, కారం, పసుపు, కొంచెం చాట్ మసాలా ఉంది. అది కొంచెం ఏసాను. దీనికి చాట్ మసాలా ఏస్తే ఇంకా టేస్ట్‌గా ఉంటది. తర్వాత బియ్యపిండి, తర్వాత శనగపిండి. బియ్యపిండి కొంచెమే ఉంది. అందుకే అది అలాగ వేస్తున్నాను. పూర్తిగా ఏసినా బావుంటది. దీనిలో కార్న్ ఫ్లోర్ ఏసినా ఇంకా టేస్ట్‌గా ఉంటదన్నమాట. కొంచెం శనగపిండి ఎక్కువ వేయడం బట్టి ఏంటంటే మెత్తగా అయిపోతాయి. బియ్యపిండి ఎక్కువ వేస్తే మనకు కరకరలాడినట్టు ఉంటదన్నమాట. అది. ఇదిగోండి చాట్ మసాలా కొంచెం వేసుకున్నా. చాట్ మసాలా వేయడం అదొక మంచి టేస్ట్ వస్తదన్నమాట. ఇవన్నీ ఏసి బాగా కలిపేసుకోవడమే. ఉంటే కొంచెం నిమ్మకాయ పిండుకుంటే కూడా బావుంటదండి. అక్కడ నేను ఏం చేస్తున్నాను, బాబుకి టిఫిన్ ఇస్తున్నానన్నమాట. అందుకని అంతసేపు వెయిట్ చేశానన్నమాట. వాడు కూడా వచ్చేసాడు. అందుకు చేస్తున్నా. ఇటు పెనం పెట్టుకున్నాను. పెట్టి ఆయిల్ అది వేస్తున్నాను. ఈ లోపున ఇది కలిపేసుకుందాం. అసలు మనకి దుంపల్లో వచ్చిన మాయిశ్చరే మనకి చాలు. లేదు
ఇంకా చాలలేదంటే కొంచెం వాటర్ కూడా మిక్స్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ వాటర్ కొంచెం మిక్స్ చేసుకున్నాను. నాకు చాలలేదనిపించింది. లేదు మనకి దుంపల్లో వచ్చిన మాయిశ్చర్‌తోనే అయిపోతుంది అంటే అవసరం లేదనమాట. ఇవి ఒకసారి చేసి మీ పిల్లలకి పెట్టండి. మీ పిల్లల లంచ్ బాక్స్ రిటర్న్ రాకుండా ఉంటది. చాలా బావుంటది. పప్పు గానీ, సాంబార్ కానీ ఏదైనా చేసి దాంతో పాటు ఇది పెట్టొచ్చు. లేదంటే ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చాక ఈవినింగ్ స్నాక్స్‌లాగా కూడా చాలా బావుంటది. ఇక్కడ ఇలా వేసేసానమాట. 4 ఏసాను. ఇద్దరికి 2 ఇస్తాను. అది కెమెరాలో కనిపిస్తుంది కానీ పెద్దవే ఉన్నాయన్నమాట. తర్వాత మళ్ళీ పిల్లలకి దింపేసి వచ్చాక మళ్ళీ చేస్తున్నాను అనమాట. ఇదేంటంటే నాకు, మా వారికి ఇద్దరికి కలిపి వేస్తున్నాను అనమాట ఇక్కడ. ఇందాకలా వేయడం చూపించలేదు కదా! ఇది జాగ్రత్తగా వేయాలన్నమాట. చెయ్యి కాలుతది. కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఇలాగా పెనం మీద పెట్టేసుకొని వేసుకోవచ్చు. లేదంటే ఓవెన్ ఉందనుకోండి, ఓవెన్ ట్రే ఉంటది కదా మనకి. అంటే ఇలా ట్రే లాంటిది ఉంటది కదా! దానిలో కూడా పెట్టేసుకొని మనం ఓవెన్‌లో పెట్టుకున్నా కూడా బాగా అవుతాయి. లేదు అంటే ఇలా పెనం మీద ఏసుకున్నా బావుంటది. ఇలాగా అన్నీ వేసుకుంటున్నాను. వేసుకొని 2 పక్కల ఫ్రై చేసుకుంటే అయిపోద్ది. కానీ ఇక్కడ వేసాక ఏదైనా మూత పెట్టాలన్నమాట. మూత పెడితే మనకి బాగా ఉడుకుతది. లేకపోతే మనకేంటంటే మాడిపోయినట్టు అయిపోయి మధ్యలోది ఉడకదు. కొంచెం లావుగా వేస్తాం కదా! ఇవి మధ్యలో ఉడకవు. అందుకని మనం సిమ్‌లో పెట్టాలి. పెట్టి మూత పెట్టాలి. సిమ్‌లో కాదు మీడియంలో పెట్టుకొని కొంచెం ఆయిల్ అది యేసుకొని మూత పెట్టేసి కొంతసేపు ఒక 4-5 మినిట్స్ పెట్టిన తర్వాత ఇలా రివర్స్ చేసుకోవాలి. చేసాక ఇదిగోండి మనకి కిందకైతే ఇలా క్రిస్పీగా అవుతాయి. ఇలా తిప్పేసుకున్నాం అనుకోండి అయిపోతాయి మనకి. 2 పక్కల కొంచెం మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇంకా ప్లేట్‌లోకి తీసేసుకోవడమే. ఇప్పుడు ప్లేట్‌లోకి తీసేసుకుంటున్నాను. చూసారా? చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఆలూ ప్యాన్ కేక్ మాట. ఇదిగోటి ఇలాగైతే రెడీ అయిపోయి బాగున్నాయా ఆలూ ప్యాన్ కేక్. మీరు కూడా ట్రై చేయండి. ఎలాగొచ్చిందో చెప్పండి. చాలామందికి తెలిసే ఉంటుంది. బిగినర్స్‌కి ఎవరికైనా రాకపోయి ఉంటే ట్రై చేయొచ్చు. బ్యాచిలర్స్ ఎవరికైనా కావాలి అంటే కూడా చేసుకోవచ్చు. పిల్లల లంచ్ బాక్సులకి కానీ, ఈవినింగ్ స్నాక్స్ కానీ చేసుకోవచ్చు. ఈజీగా చేసుకోవచ్చండి. అంతేనండి. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే. బాయ్.